అయిరా అందరికి ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది నాన్న, మా అత్తమ్మ నా పిల్లల్ని చూడదమ్మా అని చెప్పేసి అని. అరే నాన్న, ఇలా ఎవరిని తప్పు పట్టదు నాన్న, అత్తను తప్పు పట్టదు, కోడళ్ళను తప్పు పట్టదు. ఇలా 3 రకాల కేటగిరీ ఉంటది నాన్న. ముఖ్యంగా ప్రతి ఒక్క ఆడపిల్ల, నేనైనా, నా బిడ్డైనా, నా కోడలైనా, నువ్వైనా, నీ అక్కజనులైనా, నీ ఇంటి పక్కులైనా, అటు పక్కులైనా, మనము తల్లిని నమ్మినట్టుగా అత్తను నమ్మము. ఇది జగమెరిగిన సత్యం. ఇది నిజంగా చెప్తున్నా. ఇప్పుడు తల్లి చూస్తుందా చూడదా వీళ్ళు ఏమి చూడరు, కానీ మా అమ్మ అయితే చూస్తుంది అన్న నమ్మకం అనేది మనకు కాన్ఫిడెన్స్ బాగా ఉంటది. అది మనకు అత్త మీద ఉండదు. ఏమో చూస్తుందో చూడదో మా అత్తమ్మ అని నిమిషానికి అర్ధగంటకు వాళ్ళు భయపడుతూ ఉంటారు, చూస్తుందో చూడదో. ఎందుకో మరి అట్లా ఎత్తుకుంటుందో ఆడపిల్లకి అర్థం కాదు. తల్లి మీద ఉన్నంత నమ్మకము అత్త మీద ఉండదు. ఇది కూడా ఎట్లుంటే తెలుసా, 3 కేటగిరీలు ఉంటాయి నాన్న. ఇప్పుడు కొందరు అత్తమామలు ఎట్లుంటారు, వాళ్ళే కుటుంబాన్ని మొత్తం పోషిస్తూ ఉంటారు, కొడుకు కోడల్ని కూడా సాదుతూ ఉంటారు, అన్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళది డామినేటింగ్ ఉంటది, ఇది కొడుకు మీద కోడలి మీద. ఇక వాళ్ళ పిల్లల మీద కూడా వీళ్ళ డామినేటే ఉంటది. ఇక పిల్లల్ని దగ్గరికి తీసుకున్నా తీసుకోకపోయినా అన్ని వీళ్ళ అజమాయిషి ఉంటది. వీళ్ళు చెప్పినట్టే వినాలి, వీళ్ళు చెప్పినట్టే రెడీ కావాలి, వీళ్ళు చెప్పినట్టే అన్ని బట్టలు వేసుకోవాలని కొన్ని బాగా డామినేట్ చేస్తారు. ఇక కొందరు ఎట్లుంటారు, కొడుకు కోడల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు కొందరు. అవునా కాదా? ఇక వీళ్ళు ఎట్లుంటారంటే ఏమోలే, వాళ్ళు నచ్చని ఏమోలే, మనం ముట్టుకుంటే ఏమన్నా అంటారేమో, మనం పట్టుకుంటే ఏమన్నా అంటారేమో, ఎందుకులే అని చెప్పేసి అని వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళ మీద అజమాయిషి చెయ్యరాదు. ఇప్పుడు మన కొడుకు పిల్లలే, అయ్యో మనం తీసుకొని దగ్గరగా మనం పండబెట్టుకోవాలి, అయ్యో మంచిగా ఇట్లా మనం అన్ని పెట్టుకోవాలని ఉన్నా కానీ ఆ కోరికను చంపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన మీద నమ్మకం ఉండదు కాబట్టి, ఎందుకులే మనల్ని నమ్మరు కదా అని అనిపిస్తుంది. ఇక కొందరు ఉంటారు నాన్న, ఇక వాళ్ళది ఎట్లుంటది అంటే, ఇక వాళ్ళు కావలసుకొని కూడా ఇక కొందరు పట్టుకొని వాళ్ళు కూడా ఉంటారు నాన్న. ఎందుకులే, నాకు అవసరమా, నాకు మంచి ఆరాంసే ఆడేమియా బడే సాపులు ఎక్కుంటా అని చెప్పేసి అది. ఇక కొందరు ఉంటారు నాన్న, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటారు. ఇక వాళ్ళకి ఏంటంటే, సరే కొందరు కోడళ్ళు కూడా ఆలోచిస్తుంటారు, ఎట్లా అంటే అయ్యో మా అత్తమ్మకే శాత కాదు కదా, ఇక నా పిల్లల్ని ఏం పట్టుకుంటది అనేది మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఏది ఎట్లున్నా నాన్న, ఇది జగమెరిగిన సత్యము. ఏ ఆడపిల్లే గాని తల్లి మీద ఉన్నంత నమ్మకము అత్త మీద ఉండదు. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. దీని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరమూ లేదు.